సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే ఫ్లాట్ నమస్తే చెప్పాలకి నమస్తే 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 గాయస్. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫ్లాట్ నుంచి కిందకి వచ్చాం. ఎందుకు వచ్చాం అనుకున్నారా? ఎందుకంటే యాక్చువల్ గా మేము 11 గంటలు లేచాము. 8 గంటలకి మనోడు సాంగ్ మీకు తెలుసు కదా, నా ప్రేమ నీ మీదనే 2 Part 2 అనేది రిలీజ్ అవుతుంది. 8 గంటలకి రిలీజ్ అయిపోవాలి కదా. అది అకాస్తుగా ఏదన్నా కదా, అకస్మాత్తుగా అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. అకస్మాత్తుగా అది డిలే అయిపోయింది. ఎందుకు డిలే అయిపోయిందంటే కాపీరైట్ ఇష్యూ వల్ల అది 8కి పోస్ట్ అవ్వాల్సింది ఇంకా డిలే అవుతుంది. సో దానికి చాలా నేనేమనుకున్నానంటే వాడు ఎప్పుడు డిసప్పాయింట్ అయినా సరే వాడు టీ తాగడానికి వెళ్తాడు అనమాట. ఇప్పుడు వాడు డిసప్పాయింట్ అయిపోయాడు కాబట్టి మెయిన్ టీ తాగడానికి వెళ్తున్నాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏం లేదు లాగేం లేదు, టీ తాగడానికి వెళ్తున్నాం అంతే. సో అడిగాడు మరి ఆడికి వెళ్తారట, ఇప్పుడే వస్తాం అని చెప్పి అన్నాం. ఆడు పొద్దున 5 గంటల నుంచి లేచే ఉన్నాడు, చూసుకుంటానే ఉన్నాడు అది ఎప్పుడు పోద్దా అని. కానీ అది పోలేదు గైస్, డిసప్పాయింట్. నేను ఏమనుకున్నా తెలుసా, లేచిన వెంటనే వాడు వీడియో చూద్దాం అనుకున్నా తెలుసా. ఇంతకీ ఇంట్రో చెప్పాము లేదు గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ టీమ్ ఆర్టీఎస్. పడిపోయింది. దీంట్లో ఆర్ లేడనమాట. ఆర్ అంటే రసూల్. ఆరు కొంచెం డిప్రెషన్ లో వెళ్తున్నాడు. ఆ డిప్రెషన్ ని మనం కొంచెం మారుద్దాం గైస్. ఈ రోజు వాడి డేనే స్టార్ట్ మంచిగా అవ్వలేదు. సో వాడి డేని కొంచెం మెమరబుల్ గా చేద్దాము. అండ్ మెమరబుల్ గా ఉండిద్ది, ఎందుకంటే Part 2 రిలీజ్ అవుతుంది కాబట్టి. కొంచెం డిసప్పాయింట్మెంట్ తీసేసి కొంచెం సర్ప్రైజ్ లాగా ఏదైనా చేద్దాం. మేము ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఎలా తీసుకెళ్లాలనే మేము ఆలోచిస్తున్నాం అనమాట. సో వీడు చెప్పింది ఏంటంటే టీక్ అని చెప్పాడు, చెప్పాడు వచ్చేస్తాడు. టీక్ అని చెప్తే కాటికని వచ్చేస్తాడు. రెడీ అయ్యి ఉండు, మేము వస్తామని చెప్పాము, టీ తాగేసి వస్తామని చెప్పాము. సో ఇంట్రో తీయాలి కదా, వాళ్ళు లేకుండా మేము టీకి వెళ్ళాము. నేను కూడా వస్తా అన్నాడు. లేదు మేము తొందరగా వెళ్ళొస్తాం, కొంచెం పని ఉంది, మాకు వేరే పని ఉంటాయి, అవి చూసుకొని వస్తామని చెప్పాము. ఎక్కడికి వెళ్దాం ఏందనేది మీరు కూడా షాక్ అవుతారు, వాడు కూడా షాక్ అవుతాడు. సర్ప్రైజ్ షాక్ ఏం లేదులే కానీ కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు వాడు మాత్రం. సో ఏం సర్ప్రైజ్ ఏంటి అనేది మీరు కూడా చూడండి. ఓకే బాయ్ గైస్. ఎందుకు ఇంత తెల్లగా ఉన్నారంటే కారణం ఫిల్టర్ కాదు బ్రో ఫిల్టర్ లేకుండా వితౌట్ ఫిల్టర్ బ్రో. ఫస్ట్ టైం లాగులు ఎంత నీట్గా కనిపిస్తుంది సార్. కాదు, మీరు ఇన్స్టాలో చూసి వీళ్ళు ఎట్లుంటారు అని కన్ఫ్యూజ్ అయితే యూట్యూబ్కి వచ్చేయండి. రియాలిటీ దీంట్లో కనిపించేస్తుంది మాది. సో అయినా అంత వేరియేషన్ ఏమి ఉండదులేండి గాయస్. వీరి దగ్గర కొంచెం మీకు వేరియేషన్ కనిపించచ్చు కానీ మాక్సిమం అంతే ఉంటాయి. అసలు ఫస్ట్ టైం మనం ఇంత నీట్గా కనిపిస్తున్నాం, అది మ్యాటర్. ఇప్పుడు దాకా దగ్గర 8 వ్లాగులు చేసాం. 7-8 వ్లాగులా? ఒక్క వ్లాగ్ లో కూడా గుడ్ మార్నింగ్ టీ తాగుతున్నాం లేకుండా అది వీడియో ఎక్స్పోజింగ్ ఎక్కువ చేసాడు. అది ఎక్స్పెక్టెడ్ గానే నువ్వు అదే చేస్తూ చూపిరా ప్యాంట్లో తెలిసిరా మైకిల్ జాగ్రత్త, ఆడిపడితే ఆడి దూరిపోతుంది. సో మ్యాటర్ ఏంటంటే ఇంత రెడీ అయ్యాం కదా ఆడిపోతున్నాం అని అనుకుంటారు మీరు. కాదు రెడీ. అరే ఈ లొడ్డగాడి కైసా పకడతా है फोन. అరే లొడ్డా బట్ స్ట్రైట్ कर रहे हो. ఓకే బ్రో, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేరా. ఎలా పోతున్నావు? వాళ్ళే చెప్పేస్తారు. అది తెలియాలంటే వాళ్ళే చెప్పేస్తారు. దేవర కదా తెలియాలి. వాళ్ళే చెప్పేస్తారు ఫస్ట్. చెయ్యి ఊరికే ఇలా అనమాక నేను కనపడట్లా, నువ్వు నల్లగానే ఉంటావు. ఇది ఓకేనా బ్రో? కాదు నిజం చెప్పు, చెయ్యి నొప్పి పడుతుంది మార్చావు కదా. చెయ్యి మార్చి పొద్దున్న లేసి మీకు ఫస్ట్ టైం రెడీ అయ్యి కనిపిస్తున్నావు అంటే దీని వెనకాల ఎంత స్టోరీ ఉందో తెలుసా? మాట్లాడుకుందాం. మీరిద్దరు బాత్రూమ్ లో ఉన్నప్పుడు రెడీ వచ్చి మీ డోర్ కొట్టింది. వండర్ ఎప్పుడు అడుగుతుంది తెలుసా? ఇది ఒకసారి అడుగుతుంది, అది ఒకసారి నిజమే, అది మాత్రం నిజమే. జరిగింది. ఇదంతా మీ అవ్వకి ఇస్తావా? ఆ పక్క నువ్వు ఎందుకని మీరు కవర్ చేసుకున్నారా? ఇదంతా మీ అవ్వకి ఇస్తావా? నువ్వు ఎందుకు ఆ పక్క జరుగురా? సరే ఓకే, స్టార్ట్ అయిపోదాం ఇక. సో దాంట్లో చూసుకుందాం. చలో వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు పనికిరారు గైస్. పొద్దున్న లేసి స్నానం చేసి టీ తాగేసి వచ్చాను నేను తెలుసా, అంత కష్టపడ్డా. అబ్బా స్నానం చేయకుండా టీ తాగేవాడు. చేయి మార్చి స్నానం ఏం చేస్తాడు అర్థం కాదు. స్నానం చేయకుండా అది పట్టించింది కదా, చచ్చిపోతాడు.
శ్రద్ధాంజలి మీరు మొత్తం పోస్టర్లు వేయించుకోండి. ఎలాగో ఇటు చచ్చిపోతాడు. బ్లాగ్ తీస్తాంలే తొందరగా. ఎప్పుడు ఎత్తేది బ్రో? క్రామ్స్ బ్రో. క్రామ్సా? పీరియడ్ క్రామ్స్ వస్తాయి. వీడి సోది ఇలానే ఉండేది కానీ మనం ఆడికి వెళ్ళాక ఏం తొక్కలో బైక్ రా. తొక్కలో బండి, తొక్కలో తగ్గి ఒక్క పనికి పనికిరావు. దానికి లాగే బండి కూడా ఏం చేయాలన్నా మాకంటే ఒక 2 అడుగులు ముందు మా దరిద్రం ఉంటుంది. దిస్ ఈస్ దట్ దరిద్రం. వాళ్ళ దరిద్రం తగ్గిరు. ఇప్పుడు బండి నెట్టడం 2.0. రైడర్ సల్మాన్, రైడర్ సల్మాన్ ముందు పోతాడు. సల్మాన్ భాయ్ బిగ్ ఫ్యాన్. రైడర్ సల్మాన్ బ్రో. ఇప్పుడు 3.0. ఇక్కడ కింద అంత ప్రొఫెషనల్ గా మొత్తం ప్రిపరేషన్స్ మొత్తం అయిపోయినాయి. ఇంకా మనోడికి టీకి తీసుకొచ్చేయాలి వెళ్ళి. ఎందుకంటే ఇది ఒకటి స్పెషల్గా పెట్టించాం అనమాట. నెక్స్ట్ డే ఎవరంట బొడ్డలు గిడ్డలు అన్నీ పెట్టించాం. బ్రో చూసుకో బ్రో, అదే బ్రో మెయిన్. ఇదిరా మెయిన్. ఇది కూడా ఎంట్రీ ఎట్లున్నా ఫాగ్ కూడా పెట్టిద్దాం. మధ్యలో BABY ఎందుకు వచ్చింది? బేబీ ఎందుకు వచ్చింది? వీడు బేబీ ఆడు మొత్తం వేసి పెట్టేసాం. అదిగోండి స్క్రీన్ మీద కూడా ప్రొజెక్టర్ మీద నా ప్రేమని మీద పార్ట్ 2 వేసేసాము. అండ్ బుడ్డలు ఇంటికి తీసుకొచ్చు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు మీరు, పైసలు కట్టాల్సి వస్తుంది. మొత్తం సెట్ అయిపోయింది. ఓకే వెళ్ళిపోదాం బ్రో. మొత్తం అయిపోయిందంట. మనం వెళ్ళి తీసుకొచ్చేద్దాం. లెట్స్ పార్టీ బ్రో. జాగ్రత్త టీ బ్రో. అలాంటి టీ మెట్టు బ్రో. జగ్గు టీ తాగిస్తా బాబు. జగ్గు టీయా? ఏదో తేడా పడుతుంది. కళ్ళద్దాలు ఎడ్డు కట్టారంటే మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారు. జగ్గు టీ. బ్రో థ్యాంక్ యూ బ్రో. అలానే డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే బ్రో. ఏమన్నా సింగిల్ కే బ్రో? అట్లా మన దీపాలు లేవు కాబట్టి దీపం పెట్టేద్దాం. నీ కాంట్రిబ్యూషన్ ఏది ఉండకూడదు బ్రో. ఇంత కష్టపడి ప్లాన్ చేసినప్పుడు తిడుతున్నావు అంటే వాడు నాకు రెడీ దొబ్బేస్తున్నాడు రా. నాకు నచ్చట్లా లేదురా. అయ్యా ఫస్ట్ కుయిని అయ్యా, తర్వాత తినడు. ఆయన తినడు. తెచ్చేదాకా ఒక పంచాయతీ. అసలు నువ్వు కదా కోయాల్సింది. సారీ. ఎందుకంటే కట్ చేయడానికి కేక్ ఇవ్వలే అంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలా? చేయకుండా వాడు బ్రో. బెస్ట్ డే ఎవర్ భాయ్. బెస్ట్ డే ఎవరు? బెస్ట్ డే ఎవర్. థ్యాంక్ యూ. నా ప్రేమ నీ మీదనే పార్ట్ 2 సాంగ్ ఎవరు చూడకండి. సారీ అందరు చూడండి. నీ మీదనే కాదురా, నా ప్రేమ మీ మీదనే. మార్చి అది అట్లా పాట పెట్టండి. కంగ్రాచులేషన్ చెప్పరా నాకు? కంగ్రాచులేషన్. కొట్టురా, చప్పట్లు కొట్టురా. నేను కొట్టుకోవాలా? కూల్ కేక్ అన్నా ఇది. ఎంతకి? హ్యాపీ బర్త్డే బ్రో.
సరే బ్రో, నాకు తెలుసు బ్రో. తినమాక. చెప్తున్నా. ఫోటో కొట్టావా? ఫోటో కొట్టావా? అయిపోయిందా? అయిపోయిందా? జల్దీ చెప్పు. జల్దీ చెప్పు. దేనిలో చూస్తున్నా? అయిపోయిందా? ఆ. అయిపోయిందా? థ్యాంక్ యూ చెప్పురా. థ్యాంక్ యూ రా. ఓకే. మీకు ఏ టైం చెప్పారు, ఏ టైంకి వచ్చారు మీరు? ఎక్కడ లాగేనా? సారీ బ్రో. బ్రో మా వాడు లేట్ గా రెడీ అయ్యాడు బ్రో, ఏం చేద్దాం? ఎక్కడ లాగ్ కొంచెం తిను, మొత్తం కాదు. రాను రాను అన్నాడు, అది కూడా టీక్ అని చెప్పేసి మేనేజ్ చేసి తీసుకొచ్చాం. సర్లే మీకే బాగుంది. ఆ ప్రేమ నీ మీదనే పార్ట్ 2 ఫైనల్లీ సాంగ్ బయటకు వచ్చేసింది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్ గా వెళ్ళి చూసేయండి. నీలో ఉన్న భావోద్యోగాలు అని అదేనా ఏదో కేవలం బ్రో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ నార్మల్ అనమాట. సో నీ కాదు, నీకేనా ఇట్లాంటి థాట్స్ వచ్చింది అని చెప్పి కన్ఫ్యూజన్. యాక్చువల్లీ ప్లాన్ అంతా నాదే బ్రో, ఈ మధ్యలో యాడ్ చేస్తున్నా అంతే, అందుకే లేకపోతే బాగుంటుందని. వీడికి ఎంత థాట్స్ అసలుకే నేను చిన్నప్పుడు అంతే బ్రో, చిన్నప్పుడు అంతే బ్రో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే, పక్కన ప్లాన్ ఆడి మీద తీసుకుంటాడు. లేదు బ్రో, నీలో ఉన్న కడుపులో ఉన్న నీ ఆనందం మొత్తం బయటికి నాకు ఆనందం కంటే ఫస్ట్ ఆశ్చర్యం ఎక్కువ అనిపిస్తుంది. నీకెట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నీకు ఐడియాస్ అప్పుడప్పుడు నేను పని చేస్తా బ్రో. నువ్వు పని చేస్తావు, వాడు పని చేస్తాడు, బుర్ర పని చేయదు. సరే మొత్తానికి ఏదో ఒకటి కలిసి అయితే చేసారు అనమాట. సో నైస్, బాగుంది, చాలా నైస్, బాగుందా? వెళ్ళిపోరా. బాగుంది. హలో అంటే సాంగ్ ప్రమోట్ చేయండి రా అంటే చేస్తలేరు గాయస్. సో నువ్వు చెప్పట్లేదు, నాకు నచ్చట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మంచి చెప్పు మా గురించి, ఇంత కష్టపడి చేసినందుకు. అసలు ఏం చెప్పట్లా బా, ఎలా చెప్తాను రా, అది చెప్పుకుంటే అయిపోయేది కాదురా, అది నువ్వు నాకు చెప్పాల్సిన నాకు అవసరం లేదు. తెలుసు. నువ్వు మాకు నా చెప్పాల్సిన heart లో అవసరం లేదు. మళ్ళీ ఎందుకు అడిగినవురా? అంటే మరి ఎందుకు అడిగినవురా చెప్పని? మరి ఎందుకు అడిగినా? చాలా చాలా ఇట్లా వీళ్ళు అడిగిపించి చెప్పమంటే రావట్లేదు న్యాచురల్ గా, అది రాదు, అందుకే నేను అడగను. నిజంగా రా, చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. సో సరే కెమెరా ఆఫ్ చేయి, ఇంకో మాట చెప్పు. ఎట్లుంది ఏంది కదా? నైస్. ఎందుకు తీసుకొచ్చారు, ఏం చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు guys. ఫోటోస్ బ్రో. ఇంతసేపటి బ్రో నిన్ను సెలబ్రిటీ ఒకటే తిన్నాం ఏమి ఉండదు నీకు. అది సెలబ్రిటీ అంటే తీసుకొచ్చి జస్ట్ నించోబెట్టి ఇది అని చెప్పి చూపించేసి ఇక తినడం, కేకులు ఆ కేక్ నాకు ఇప్పుడు పెట్టలేదు తెలుసా, నేను ఇప్పుడు కేక్ తినలా, కట్ చేపించాను నా చేత. అట్లుంటది, నువ్వు రెడీగా ఉంటావు వేయడానికి. ఇప్పుడు కూడా వచ్చి ఏందరా ముందే నిలబడి కొంచెం తిని అంటారా, మీరు ఎట్టో పెట్టరు. కొంచెమైనా సగం తినేసావు. మా జీవితం కాదు బ్రో, చేసింది మేమే తినాలి, తినాల్సింది మేం కదా. పెట్టరు, తినాలంటే తిన్నీరు. చేసింది మనం అన్నప్పుడు తినాల్సింది ఎవరు? మేము. తినమాకరా మా జీవితం కోనేం పెట్టుకో ఖాతం బావా నైతేనే మళ్ళీ కాదు. తిన్నా చచ్చిపోతాడు, ఆకర్షణలు ఆడినా చచ్చిపోతాడు. లిటరల్లీ ఆకర్షణలు జరుగురా. ఏమైనా చెప్పాలంటే చెప్పుకో తొందరగా. చెప్పరా రే, బ్లాక్ మంచి హిట్ అయిందిరా. చచ్చిపోయిపోతుంది, ఏదో ఒకటి చెప్పురా. చచ్చిపోయి పాడి చచ్చిపోతా. నా గురించి కూడా ఏదో ఒకటి చెప్పురా రే ప్లీజ్. సింపతితో కొడతావు, ఏదో లేకపోవడం మంచిదిరా. లేకపోవడమే మంచిది అంటున్నాడు. చచ్చిపో తొందరగా. బ్రో బాగుంది బ్రో, కేక్ సాంగ్ కూడా బాగుంది బ్రో. ఆ సాంగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేకీ లేదండి, సగం దొబ్బి తిన్నాడు ఇప్పుడు దాకా. కేకీ లేదు, కేక్ లేదు కాబట్టి సంపేస్తాడు. కేక్ ఎందుకు నీకోసం సగం కేక్ తీసి పెట్టాను నేను, బాధపడబాక. సో మెయిన్ గా ఏంటంటే ఆ సాంగ్ లో బ్రో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా విను బ్రో. సాంగ్ లో దాంట్లో నేను యాక్ట్ చేస్తున్నా, మీరు చూడాల్సింది నన్నే. పడుచుకోవాలండి, చూడండి ఎక్కడ ఉంటారో చూడండి, పరిగిస్తా ఉంటాను నేను దాంట్లో. ఆగను, సింగిల్ ఎతకడాలు, సింగిల్ పరిగెత్తడాలు. సో దాంట్లో నన్ను బాగా చూడండి, ఎంత బాగా చేశాను. యాక్ట్కి నాకు మీరు రేటింగ్ ఇవ్వాలా, సరేనా? ఇదంటే లేట్ లాస్ట్లో వీడిని పట్టుకు లాగుతా ఉంటాడు, అప్పుడే వచ్చింది వీడు దొల్దలు పుచ్చకాయ ఆ సాంగ్లో. సో నన్ను మీరు బాగా గుర్తించండి, నెక్స్ట్ సాంగ్లో నేను బాగా యాక్ట్ చేయాలని చెప్పేసి నన్ను బాగా మీరు ఓట్ చేయాలి, సరేనా? ఈడంటే
తపాస్ బాల్. ఈ సాంగ్ లో పరిగెత్తాడు బాగా, నెక్స్ట్ సాంగ్ కూడా పరిగెత్తా ఉండాలా. అలానే బాగా ఎంట్రీ బాయ్. ఫక్ ఆఫ్ ది కంట్రీ. కాదు గైస్, షూట్ హైదరాబాద్ అంటే ఏదో అనుకోవచ్చు, షూట్ పెట్టుకునింది ఎక్కడ? నెల్లూరులో. నెల్లూరులో ఏందో, మేము అందరూ నెల్లూరులోనే ఉంటాం కాబట్టి నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటే, నెల్లూరులో కూడా కరెక్ట్ టైంకి లారగిపోయాడు. అంటే మనకి పొద్దున్న రారా అంటే ఎప్పుడు వచ్చాడు తెలుసా? సెట్ అవ్వవు. నైట్ వచ్చాడు. వాడరా టైం అంటే వాడు, వాడంటే టైం రా. Actually song కాబట్టి సాంగ్ చేయాల్సింది నేను కాబట్టి నేను అనుకున్నా. సో యాక్చువల్లీ సాంగ్ చేయాల్సింది నేను అనుకున్నా, బట్ వీడికి ఎందుకులే మా ఫ్రెండ్ ఫీల్ అయిపోతాడు అని చెప్పి వాడికి ఇచ్చే సాంగ్, లేదా నేనే చేసేవాడిని. అబ్బా అవును. సో గైస్, నెక్స్ట్ సాంగ్ నేను తీస్తున్నాను. నెక్స్ట్ సాంగ్స్ కి మీరు రెడీగా ఉండి, సరేనా? కష్టపడి చేస్తే గాయస్ ఇక్కడికి సాంగ్ సెలబ్రేషన్ సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఏంట్రా అసలు వీళ్ళేనా ఇంత ప్లాన్ చేసింది, మొత్తం మంచిగా అసలు మైండ్ పోయే లోపల మైండ్ పోగొట్టిరు నిజంగానే. ఏం చేసిన వీడు అయితే వచ్చినప్పటి నుంచి తినడం యుద్ధం ఆపట్లేదు. ఆ కేక్ సగం తిన్నాడు. సరే అని చెప్తే ఈడకొచ్చి ఇదో వాడు పాపం ఫుల్ తెచ్చి పెట్టాడు కదా, నిండా ఉండే ఒకటైనా కనిపెట్టలేదే. మేము చేసుకున్నాం, ఓకే, ఇవ్వడం ఎక్కువ, మేము తింటాం. మా అంటే ఈ నా కోసం ఏది చేయలేదు ఈడ. అంటే మీరు ఎంజాయ్ చేయడానికి మేము తింటుంటే ఎందుకు ఆపుతున్నాం? మరి నా పేరు ఎందుకు రా దాంట్లో? చెప్పుకో. అదిగో అద్దిను అన్ని ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక్కటే తింటావు, ఇవన్నీ ఏం తినవు. అరే రాసి పెట్టుకోరా, వాడు ఇది ఒక్కటి నువ్వు ఆపు. నేను ఇది కూడా తింటా, ఇది కూడా తాగుతా. ఎందుకు ఇది ఒక్కటే? మరి ఇవన్నీ ఎందుకు? ఈ రెండు నాకు బాయ్ బ్రో, అదంతా కాదు బ్రో, చెప్పు బ్రో. ఏం చెప్పాలి? చెప్పే చేసేది ఏం ఉండదు కానీ చెప్పమంటే మాత్రం సరే, మా గురించి కాదు, నీకేం చెప్పు. నాకైతే కొంచెం స్ట్రెస్ గుండే మొత్తం ఎట్లా సాంగ్ రిలీజ్ చేసాము, ఇంకా అవుట్పుట్ ఎట్లుంటది, రిజల్ట్ ఎట్లుంటది అనే కన్ఫ్యూజన్ లో అసలు ఏమీ ప్లాన్ చేసుకోలేదు. అవునవును చెప్పురా. కష్టంగా కొన్ని వస్తున్నాయి, అవి కూడా రాని. మా గురించి కొన్ని మంచి మాటలు చెప్పు. అది ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఇది మేము. ఓకే గాయ్స్, లేకపోతే సాంగ్ లేదు. సో వీళ్ళ వల్లనే సాంగ్ అయితే లేకపోతే సాంగ్ లేదు లేకపోతే సాంగ్ లేదు గాయస్, వీళ్ళ వల్లే చేసిన సాంగ్. వీళ్ళు లేకపోతే చేసేవాడిని కాదు. ఫుల్ సాడ్ గా చెప్పు. అరే సాంగ్ అంతా సాడ్ గా ఉండి నువ్వు ఒక చెయ్యి అలా వేసుకో. ఇంత చేసినందుకు బొక్క మేము చెప్పినట్టు చేయవా? చేస్తా బాయ్, చెప్పు. కట్ చేసావా? ఇదంతా పెడుతున్నావా? ఓకే, ఒక చెయ్యి అలా వేసుకో. రేపు ఎవరన్నా చెప్పేది నువ్వు వినరా? మీరు లేకపోతే నేను లేనురా అని చెప్పు. ఓకే 3 2 మేము నార్మల్ గా క్యాజువల్ గా ఉంటాం. ఇది ఇట్లుంటది. 3 2 స్టార్ట్. ఏంది ఇప్పుడు స్టార్టా? మీరు లేకపోతే అసలు నేను లేనురా. సాంగ్ లేదు. నాకేనా అనిపిస్తుందా? చెప్తుండే ఎంత స్క్రిప్టెడ్ గా ఇది. ఓ మై గాడ్. ఓకే, మ్యాటర్ ఏందో మ్యాటర్ చెప్పండి గైస్. సాంగ్ అంతా సాడ్గా ఉండే, మొత్తం సాంగ్ అంతా ఏడ్చుకుంటా చాలా కష్టపడతా అట్లా చేసిన. అప్పుడు కూడా నాకు ఇంత కష్టం అనిపిలా. వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఎన్ని చేపిస్తున్నారు చూడండి, ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే నీకు కష్టంగా అనిపిస్తుందనే మేము చెయ్యం. వీడియో కంప్లీట్ చేసి ఇక్కడ చూసేటప్పటికి ఏమీ ఉండదు నాకు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా తీసుకొచ్చారు బయటికి. సో గైస్ చూసారా సాంగ్? సో ఫైనల్లీ మన నా ప్రేమ ఏమిదనే పార్ట్ 2 సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళేసి చూసి సాంగ్ ఎలా ఉందో చెప్పండి. దాని కోసం అయితే ఆల్మోస్ట్ 1 year కష్టపడ్డా బాగా. హెయిర్ పెంచుకొని, బియర్డ్ పెంచుకొని. చెప్తున్నారా? కొంచెం వినండి రా, ఒక 2 నిమిషాలు ఆపట్లేదు గాయస్. యుద్ధం చేసుకొని తినడానికి తీసుకొచ్చారా? సాంగ్ చూడండి, లేదంటే వేసేస్తా. ఇట్లా కూడా చేస్తారా? సాంగ్ చూడండి. ఆ సాంగ్ మేము లేకపోతే ఆ సాంగ్ ఉండేది కాదు. దానికి వెన్నెముక మొత్తం, కిడ్నీ, లివర్, హార్ట్ మొత్తం మేమే గైస్. ఈ ఓన్లీ యాక్ట్ చేసాడు అంతే. ఇంతకు సాంగ్ చూడండి వెళ్ళి జస్ట్ యాక్ట్ చేశాను అంతే. సాంగ్ జస్ట్ యాక్ట్, అది కూడా ఉత్తి యాక్టింగ్ చేసాడు. అది కూడా పక్క నుండి మేము చేపించాం, ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకని డైరీ మీద మాత్రం అది ఒక కంప్లీట్ ఎమోషనల్ సాంగ్ రా. దాన్ని కామెడీ చేస్తున్నారా మీరు? ఎవరే అది ఎమోషనల్ లేకపోతే
సరే ఎమోషనల్ గా చాలా ఓయమ్మా ఓయమ్మా అమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో ఈ చిన్న కథ కాదురా రేడు. చాలా ఎమోషనల్ గా నిజంగా మీరు అసలు తట్టుకోలేరు. ప్యాంట్లు తడిసిపోతాయి మీకు. వెళ్ళండి వెళ్ళండి చూడడానికి రా. ఇప్పుడు నువ్వు తొందర చెప్పేసి నువ్వు ఇది కంప్లీట్ చేయాలి అవన్నీ. నోరు ఖాళీగా ఉండకూడదు. నోరు ఖాళీగా మనం లేకపోతే వాడు జీరో రా. ఓకే మనం లేకపోతే ఎవరు చేస్తాడు రా అని చెప్పి టామ్ చెప్పాడు కాబట్టి చెప్పాడు. సరే నువ్వేం చేసినావు చెప్పు. మేమా సాంగ్ చేపించాం కదా. వాడు అంత దూరం కారులో వచ్చి నీ కోసము పార్ట్ 1 గురించి చెప్పట్లే, నేను చంపేస్తా. పార్ట్ 2 గురించి చెప్పు. అంతే పార్ట్ 2 లో కూడా మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ నుంచి మళ్ళీ బెస్ట్ వద్దు మా ఇవన్నీ స్కూల్లో వాడిన స్టోరీలన్నీ చెప్తాడు. మా నాయనమ్మ చచ్చిపోయింది, మా అమ్మమ్మ పోయింది, ఆయన కాలు పోయింది, చెయ్యి పోయింది. అంతేలేరా. నా బాధలు ఈ బాధలేమో ఇప్పటి వరకు ఇంత ఎలివేషన్ ఇచ్చి స్కూల్ డేస్ నుంచి అన్ని వింటున్నాం వచ్చట్లే గైస్. సో మీరు మాత్రం ఇక ఫైనల్లీ 2 అయితే జరిగినాయి. ఒకటి వీళ్ళు చేసిన దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. రెండోది మన సాంగ్ రిలీజ్ అయిపోయింది. సో ఫాస్ట్గా వెళ్ళేసి సాంగ్ చూడండి, చూసి ఎలా ఉందో మెయిన్గా కామెంట్స్లో చెప్పండి. అండ్ మెయిన్గా కొంచెం హైప్ చేసి మన సాంగ్ని బూస్ట్ చేస్తే సో పడిన కష్టానికి కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది అనమాట. ఓకే చూసేయండి ప్లీజ్ గైస్. ఇదంతా చేసింది కూడా మీకోసమే. ఎస్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. చెప్పు అది మళ్ళీ మీకోసమే అండి. మీకోసం అది మాత్రం నిజంగానే. వెళ్ళి ఫాస్ట్ గా సాంగ్ ఎలా ఉందో చూడండి. సాంగ్ అంటే దాని పేరు చెప్పండి. నా ప్రేమ నీ మీదనే. పార్ట్ 1 పార్ట్ 2 చూసేయండి సార్. నీ మీదనేనా మీ మీదనేనా? ఓకే, నా ప్రేమ మీ మీదనే గైస్. ఓకేనా? ఆ పాట చూసేయండి తొందరగా. మీరు పార్ట్ 2 చూడాలంటే ఫస్ట్ మీరు పార్ట్ 1 చూడాలా. పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమైంది. లేదంటే మీరు ఆ రెండు చూడాలంటే ఫస్ట్ మీరు దేవరకథ చూడాలా. ఇంతకి సాంగ్ దేంట్లో ఉంటదో అది చెప్పండి. యూట్యూబ్ లో రసూల్ ప్రిన్స్ ఛానల్ లో ఉండేది గైస్. రసూల్ ప్రిన్స్ ఛానల్ వాడు మా ఇద్దరిది పెట్టుకుంటానని చెప్పాడు పేరు. మేమే రసూల్ ప్రిన్స్ నువ్వు పెట్టుకోరా అని చెప్పాం. ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి చెప్పాం. యూట్యూబ్ లో రసూల్ ప్రిన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఉంటాయి. సో ఫాస్ట్ కి వెళ్ళేసి చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. ఇక అప్పుడు దాకా నాకైతే ఓపిక అయిపోయింది. నాకు కూడా ఓపిక అయిపోయింది. సో చలో.